పెద్ద జబ్బే అనుకో. కొంతమంది పేషెంట్ దగ్గర ఏం చెబుతారు తెలుసా? అటు పండుకొని ఉంటాడు, కళ్ళు మూసుకొని చెవులు పని చేస్తూనే ఉంటాయిగా, మంచం దగ్గర నిలబడి అడిగి వినపడదు అనుకున్నాడు చెబుతుంటారు. పెద్ద జబ్బు, మా మా కోడలు వాళ్ళ తమ్ముడికి వచ్చింది, బతకలేదుగా అస్సలు, అమ్మో ప్రమాదం. పక్కనే ఊరికి వింటాడు, ఊరుకో ఏం వింటాడు పాపం, ఇంక చెవులు కూడా పని చేయు. అటు కళ్ళు తెరిచాడు అనుకో, అయ్యా ఎట్టుంటుంది? కొంచెం ఇబ్బందిగా ఉంది లేనంట. అట్నే ఉంటుందిలే అయ్యా, దానికి ఉన్న లక్షణమే అది. తండ్రులు తగిలేరా లేదా? మీకు తగలటం ఏంది, మేము ఆట అయిపోయి అంటారా? కొంతమంది వ్యవహారాలు ఇట్టుంటాయి. పేషెంట్ల దగ్గరికి పోయినప్పుడు ఏం మాట్లాడాలో, వాళ్ళని ఎలా బలపరచాలో, వాళ్ళని ఆ స్థితి నుంచి ఎలా బయటికి తేవాలో తెలియదు. వాడు కాస్త కూస్తో బతుకుదామని ట్రై చేస్తుంటే వీళ్ళ మాటల దెబ్బకి వాడు పూర్తిగా తెచ్చేటట్టు వీళ్ళు వాడికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఒక ఆయన ఇంకొక ఆయనతో అన్నాడంట, బెడ్ మీద ఉండి ఏడుస్తుంటే, ఎందుకురా ఏడుస్తావు అంటే, నేను వెళ్ళే అని అంట. ఎదురా చచ్చిపోతున్నానని బాధగా ఉందా, భయంగా ఉందా అని అంట. లేదులేరా, అమ్మా నాన్న కుటుంబం ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమైద్దో అని అంటే, వాళ్ళ గురించి ఎందుకురా నీకు బాధ, నేను లేనంట అంటే ఏంది? నువ్వు ప్రశాంతంగా చావురా, నువ్వేం ఇబ్బంది పడవాకు, నేను చూసుకుంటాలే, నీకెందుకు, నువ్వు ప్రశాంతంగా చావని. ఇట్లాంటి సోదరులు కూడా ఉంటారు. నేను మీకు చెబుతున్నా, మన ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఎలా ఉండాలంటే, బతికున్నోడిని సాగు కొట్టేటట్టు ఉండకూడదు, చచ్చినోడిని కూడా తిరిగి బతికించేటట్టు ఉండాలి. చచ్చే స్థితిలో ఉన్నవాడికి కూడా ఊపిరులు ఊదేటట్టు ఉండాలి మాటలు. అవి కూడా దేవుని బట్టి విశ్వాసంతో పలకాలి. పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుని పరిశుద్ధాత్మ, యేసు యొక్క ఆత్మ ఎన్నడైనా భయపడుడి అన్నాడా? భయపడకండి, నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. భయపడొద్దు, నిన్ను స్వస్థపరిచేవాడును. భయపడొద్దు, నేను నీకు విడుదల కలగజేతును. భయపడకము, నేను నీకు తోడై ఉందును.